హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలలో 1 డిఏ మాత్రమే పెండింగ్ బకాయిలకు షెడ్యూల్ తేదీలు ఖరారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అనేక క్లిష్టమైన సమస్యల పరిష్కారం దిశగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చాలా సీరియస్గా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కేవలం హామీలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగ వర్గాలలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని మరియు నైరాశ్యాన్ని తొలగించి వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం తన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పరిపాలన సజావుగా సాగాలంటే ఉద్యోగులు సంతోషంగా ఉండటం ఎంతో అవసరమని గుర్తించిన ప్రభుత్వం వారి కోరికలపై సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొత్త వేతన సవరణ కమిషన్ అంటే పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెలువడనుంది అనే వార్తలు సచివాలయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ పీఆర్సీ కమిటీ నియామకం అనేది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు మరియు వారి జీతభత్యాల పెరుగుదలకు ఒక పునాది వంటిది. కాబట్టి దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబోయే మే నెలలో నిర్వహించబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కేబినెట్ భేటీ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో కేవలం సాధారణ పరిపాలన పరమైనటువంటి విషయాలే కాకుండా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి కొన్ని కీలకమైన మరియు సానుకూలమైన నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పీఆర్సీ కమిటీ సభ్యుల ఎంపిక, అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులకు సంబంధించిన విధి విధానాలపై ఈ భేటీలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఉద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని వారు ఆశిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం తమ గళాన్ని మరింత వినిపిస్తూ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన ప్రధాన అంశాలను మరొకసారి ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకెళ్లింది. మరి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా కార్యాచరణ ప్రారంభించాలని వారు కోరుతున్నారు. ఏపీ ఎన్జిఓ సంఘం ప్రధానంగా 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. వీటిపై ప్రభుత్వం ఇచ్చే స్పందన ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించనుంది. మొదటిది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై ప్రభుత్వం ఒక ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. వాటిని పరిష్కరించేందుకు ఒక కాల పరిమితిని నిర్ణయించుకోవాలని వారు కోరుతూ ఉన్నారు. రెండవది, ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ధరలు మరియు జీవన ప్రమాణాలకు అనుగుణంగా వేతనాలు ఉండాలి అంటే కొత్త పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడవ అంశంగా ఉద్యోగులకు రావాల్సిన 3 కరువు భత్యం బకాయిలు, డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ప్రస్తుతం ఆర్థిక అవసరాల దృష్ట్యా కనీసం ఒక డిఏనైనా ఈ నెలలో లేదా మే నెలలో లోపే మంజూరు చేస్తే ఉద్యోగులకు గొప్ప ఊరట కలుగుతుందని అయితే వారు విన్నవించారు. ఇది వారి రోజువారీ ఖర్చులకు మరియు కుటుంబ అవసరాలకు ఎంతో తోడ్పడుతుందని వారు వివరిస్తున్నారు. నాలుగవ డిమాండ్గా రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా 62 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఈ వెసులుబాటు ఉండగా గురుకుల మరియు కార్పొరేషన్ ఉద్యోగులకు ఇది వర్తించకపోవడం వల్ల వారిలో వివక్ష భావం కలుగుతోందని అయితే దీనికి సరిచేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఐదవ అంశంగా ఉద్యోగులపై ప్రస్తుతం ఉన్న విపరీతమైన పని భారాన్ని మరియు అనవసరమైన మానసిక ఒత్తిడిని తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డిజిటల్ అటెండెన్స్, అదనపు బాధ్యతలు మరియు యాప్ల వినియోగం వంటి అంశాల వల్ల ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, వారి పనితీరు మెరుగుపడాలంటే ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని అయితే వారు సూచిస్తూ ఉన్నారు. వీటన్నిటితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు అందాల్సిన సుమారు 35,000 కోట్ల భారీ మొత్తం ఆర్థిక ప్రయోజనాల బకాయిల రూపంలో నిలిచిపోయాయని ఏపీ ఎన్జిఓ సంఘం నేతలు గుర్తు చేశారు. జీతాల చెల్లింపులో ఆలస్యం, అలవెన్స్లు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి పెండింగ్లో ఉండటం వల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ బకాయిల భారాన్ని ప్రస్తుత ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి
దశల వారీగా అయినా సరే విడుదల చేసేందుకు మార్గాలను అన్వేషించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ సానుకూల వైఖరి మరియు రాబోయే కేబినెట్ నిర్ణయాల కోసం ఉద్యోగ లోకం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఒకవేళ ప్రభుత్వం పీఆర్సీ మరియు డీఏ అంశాలపై శుభవార్త చెబితే అది రాష్ట్ర పరిపాలనలో నూతన ఉత్తేజాన్ని తీసుకురావటమే కాకుండా ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఉద్యోగుల సంక్షేమానికి బాటలు వేయాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అనైతే ఆశిద్దాం.